వెల్కమ్ టు ది మాటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? సో ఇంతవరకు నేను చేసిన వీడియోలు అందరూ ఆదరించినందుకు మీకు ఎంతగానో సర్వదా రుణపడి ఉన్నాను. సో గతంలో షార్ట్ వీడియోలో లివర్ గురించి క్లుప్తంగా మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కొంచెం డీటెయిల్గా మీతో మాట్లాడతాను. సో ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే టాపిక్ అయితే కాదు, ఎందుకంటే లివర్ అనేది సచ్ లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో వీలైనంత వరకు ఎంతవరకు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మన వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మన టాపిక్ లివర్ కాంప్లికేషన్స్. సో ఫస్ట్, లివర్ అనేది ఇట్స్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. 1.2 to 1.5 కేజెస్ ఉంటుంది. సో లివర్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మన బాడీలో పనిచేస్తుంది. మనం ఏం తిన్నప్పటికీ, ఎలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ సగం ఆహారము అది గ్లూకోజ్ రూపంలో లివర్లో చేరిపోతుంది. రెస్ట్ ఆఫ్ ది హాఫ్ అనేది మన బాడీ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో చెప్పినట్లు ఇది 3 మెటబాలిజమ్స్ అనేది చాలా బాగా చేస్తుంది. లైక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం. ఎందుకంటే ఈ 3 భాషలు, ఈ 3 టర్మ్స్ అనేవి ఇప్పుడు చాలా మందిలో తెలిసాయి. కార్బ్ ఫ్రీ డైట్ తీసుకుంటున్నాం, హై ప్రోటీన్ తీసుకుంటున్నాం, అండ్ కీటో డైట్ తీసుకుంటున్నాం, ఇలా రకరకాలుగా మాట్లాడడం అనేది వింటూ ఉన్నాము. సో కార్బోహైడ్రేట్స్, అది అన్నమైన కార్బ్స్ ఎందులో అయితే ఉన్నాయో దాన్ని మెటబలైజ్ చేయడానికి లివర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వెరాస్ అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్కి సంబంధించింది, వాటిని డైజెస్ట్ చేయడానికి అమినో యాసిడ్స్ అనేది దాని నుంచి విడుదలై కొన్ని ఎంజైమ్స్ విడుదలైనవి వాటిని మెటబలైజ్ చేస్తుంది. అండ్ వెరాస్ మనం ఫాస్టింగ్ ఉన్నా లేదా మనం ఫాస్ట్ స్టేట్ కానీ ఫెడ్ స్టేట్ కానీ తిన్నా కానీ లేదా ఫాస్టింగ్ ఉన్నప్పటికీ లిపిడ్ మెటబాలిజం అంటే లిపిడ్ ప్రోటీన్స్ని లైపోప్రోటీన్స్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇలాగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు శరీరంలో ఉన్న ఆహారము కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం ద్వారా ఇది గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు ఇది లివర్లో కొంత భాగం స్టోర్ అవుతుంది. అది గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైనా లైక్ అంటే గతంలో ఏదో ఏళ్ల కిందట ఆ టర్మినాలజీ యూజ్ చేశారు, లైక్ ఫెమైన్ వచ్చినప్పుడు అనేసి. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే ఏదో ఫీవర్లు వచ్చినప్పుడు, ట్రామా వచ్చినప్పుడు మనం తీసుకోలేనప్పుడు ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఇందులో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మన శరీరం యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. మరి లివర్ అనేది బ్లడ్ సెల్స్ని కూడా ఐరన్, కాపర్, విటమిన్ ఏ, డి, వైటమిన్ B12, విటమిన్ K ఇవన్నీ కూడాను దానిలో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా వైటమిన్ K డెఫిషియన్సీ ఉన్నది మన బాడీలో, అంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజంకి ఉపయోగపడే ముఖ్యమైన హార్మోన్ వైటమిన్ K, అది తక్కువ ఉంది మన బాడీలో, ఐరన్ తక్కువ ఉంది మన బాడీలో, వెంటనే దీని నుంచి సెక్రెట్ అయ్యి శరీరానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా లివర్ అనేది ఈ మెటబాలిజమే కాకుండా ఇమ్యూనిటీకి, రెసిస్టెన్స్ పవర్కి ఇందులో ఎన్నో సెల్స్ని దాచుకొని ఈ 3 లోబ్స్ చాలా యాక్టివ్గా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఇంటర్నల్ మెకానిజం, ఇంటర్నల్ ఫ్యాక్టరీ అంతా కూడాను చాలా బాగా పనిచేయడానికి లివర్ చాలా వరకు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంత మంచిగా పనిచేసే లివర్ ఎప్పుడు అన్హెల్దీ అవుతుంది? ఇప్పుడు ఒక సింపుల్ మాటలో చెప్పుకుంటే ఏది అన్హెల్దీ అయితే ఆ సెల్స్ లైక్ బీటా సెల్స్ ప్యాంక్రియాస్లో పనిచేయడం మానేసి డయాబెటీస్ వస్తుంది. హార్ట్లో వెజల్స్, వాల్స్ తేడా అయ్యాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. బ్రెయిన్లో బ్లడ్ సెల్స్లో తేడాలు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్లో తేడాలు వస్తున్నాయి, పారాలిటిక్ స్ట్రోక్లు వస్తున్నాయి. సో ఇలాగ ఏదైతే అన్హెల్దీ టిష్యూ అనేది మన బాడీలో ఉంటుందో దాని కన్సర్న్డ్ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా లివర్లో కూడాను ఫ్యాట్ అనేది ఎంతవరకు స్టోర్ చేసుకోగలదో అంతవరకు స్టోర్ చేసుకోగలుగుతుంది. సో మనము ఎక్కువ తినేసాము, పొద్దున్న అరక్కనే, గతంలో కూడా ఒబేసిటీ వీడియోస్లో పొద్దున్న తిన్నది అరక్కమంది మధ్యాహ్నం తింటున్నారు, మధ్యాహ్నం తిన్నది అరక్కమంది రాత్రి తింటున్నారు. ఇలా చేసినప్పుడు ఆ ఫ్యాట్స్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలిగినంత చేసుకొని ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసి అది ఫ్యాటీ లివర్గా మారుతుంది. నవేడేస్ ఇవాళ రేపు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇది ఒక వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. చాలామంది ఫ్యాటీ లివర్ అంటే వస్తుంది, ఇది ఫ్యాటీ లివర్ కామన్ అయిపోయింది. ఈవెన్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఈవెన్ రేడియాలజిస్ట్ ఆల్సో ఇది కామన్, ఈ రోజుల్లో కామన్, ఫ్యాటీ లివర్ కామన్, PCOD కామన్, ఇలా కామన్ అయిపోయింది. ఈ సిమ్టమ్ అనేది చాలా నార్మల్గా చెప్తున్నారు, జస్ట్ లైక్ కోల్డ్, ఏదో ఇది నార్మల్గా వచ్చేస్తుంది అనేసి. మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 6 ఏళ్ళు కంప్లీట్ అయిన బాయ్ని తీసుకొని వచ్చాడు. వాడు ఒక చిన్న పెహల్వాన్ లాగా వచ్చాడు. వీడు ఎందుకు ఇంత లావు అవుతున్నాడు అని నేను థైరాయిడ్ ఆల్రెడీ చేయించాం మేడం అన్నారు. సో థైరాయిడ్ బాగుంది, మొగ్గులు అన్నీ బాగున్నాయి, ఒకసారి స్కానింగ్ చేయించండి అని చెప్పి స్కానింగ్ రాయడం జరిగింది. వాడికి ఫ్యాటీ లివర్ అని వచ్చింది.
అలాగైనా వాళ్ళ భయం పుడుతుంది అనేసి అని ఫ్యాటీ లివర్ రాకూడదు, ఇలాగని వాళ్ళకి డైట్ మార్చుకుంటారని వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. సో ఫ్యాటీ లివర్ అనేది ఒక సర్టన్ ఏజ్లో వచ్చే సిమ్టమ్ అయితే కాదు. సో యాజ్ పర్ WHO సర్వే ప్రకారం 2050కి లివర్ సిరోసిస్ కేసులు ఈ ఫ్యాటీ లివర్ వల్ల చాలా పెరుగుతాయి. ప్రజల్లో దీని గురించి చాలా వరకు అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ఒక క్యాన్సర్స్లో ఎయిత్ ప్లేస్లో ఉంది లివర్ క్యాన్సర్ అనేది ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంట్లు కూడా 2050కి చాలా ఎక్కువ అవుతాయి అనేసి అని చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కడున్నాము, జీవితకాలం పనిచేయవలసిన లివరు, ప్యాంక్రియాస్, భగవంతుడు ఇచ్చిన ఆర్గాన్స్ని మధ్యలోనే మనం రకరకాల ఆహారాలు తీసుకుని వాటిని ఇబ్బంది పెట్టి రకరకాల కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్తున్నాం. ఫ్యాటీ లివర్ అనేది చాలామంది పెద్దవాళ్ళు రీసెర్చ్లు చేసి ఏం చెప్తున్నారు, 10-15 ఏళ్లలో అది సిరోటిక్ లివర్గా మారుతుంది. సిరోసిస్ అంటే మీ భాషలో చెప్పాలి అంటే క్యాన్సర్ ఆఫ్ ద లివర్. సో ఇది స్టేజెస్. ఫ్యాటీ లివర్ అనేది ఒకటి కనబడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొంచెం నడుము చుట్టూ ఫ్యాట్ రావడము, మగవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో అప్పర్ అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ తేడా లేకుండా కనపడము. నేను చాలామంది ఒబెసిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు ఒకటే చెప్తాను, మీరు వంగి మీ యొక్క అంబిలికస్ చూసుకోగలుగుతున్నారా, మీ నావెల్ చూసుకోగలుగుతున్నారా, ఒక్కసారి వంగి చూసుకోండి ఎక్కడున్నది, సో సైడ్ పార్ట్ ఎలా ఉంది, ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి ఇంచెస్ కొలత పెట్టుకోండి, వేర్ యు ఆర్ అనేది అర్థమవుతుంది అని నేను అందరికీ చెప్తాను. సో ఇలాగ ఫ్యాటీ లివర్ అనేది ఇలా ఉండి ఏమవుతుంది, లివర్ అనేది అన్హెల్దీ అయిపోతుంది. ఇంకా నా వల్ల కాదు, ఇది ఇంత ఫ్యాట్ని నేను రెస్టోర్ చేశాను. జస్ట్ లైక్ ఇన్ డయాబెటీస్, బీటా సెల్స్ పనిచేయవలసినంతసేపు పనిచేస్తాయి. ఈవెన్ గ్లూకోజ్ మెటబాలిజం కూడాను, ఇన్సులిన్ రిసెప్టార్స్ని దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా లివర్ పాత్ర ఎంతో ఉంది. లివర్లో సర్టన్ ఎంజైమ్స్ అనేది తయారవ్వడం, అది కూడాను ఇది గ్లూకోనియోజెన్సిస్ అంటే గ్లూకోజ్ని పుట్టించడమే కాదు, గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకునే మెకానిజం కూడా లివర్లో ఉంటుంది. బీటా సెల్స్ ఏం చేస్తాయి, ఇన్సులిన్ రిసెప్టార్స్ని ఎంతవరకు దాన్ని యాక్టివేట్ చేయగలమో తీసుకున్న ఆహారానికి సరిపడా అది చేయడానికి ట్రై చేస్తుంది. చేయలేనప్పుడు ఏం చేస్తుంది, బ్లడ్ షుగర్ని ఎవ్రీవేర్ పంపించేస్తుంది, లైక్ కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దాకాను. సో సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఫ్యాటీ లివర్ అనేది పెరిగిపోతే స్కారింగ్ ఆఫ్ ద టిష్యూస్ అనేది తయారవుతుంది. చిన్నగా ముడత పడ్డము, లివర్ స్ట్రక్చర్ దెబ్బతినడము, మెత్తగా ఉండాల్సిన లివర్ చిన్నగా గట్టిగా రాయిలాగా అవ్వడము, ఫైబ్రోసిస్కి గురవడము. తర్వాత ఇది ఎక్కువైపోయిందంటే డాక్టర్కి కొన్ని నోటీసబుల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు లైక్ జాండీస్, కళ్ళు పచ్చగా ఉన్నాయి, లేదా తిన్నది అరగట్లేదు, లేదా అప్పుడప్పుడు లివర్ కొంచెం పెద్దగా అయిపోయిందేమో అని, ఏదో నొప్పి వస్తుందేమో అని డాక్టర్కి కొంచెం ఏదన్నా డౌట్ పెట్టినప్పుడు టెస్టులు రాస్తే అది ఫైబ్రోసిస్ అది మారుతోంది లేదా సర్టన్ చేంజెస్కి వెళ్తుంది అన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, మీరు వెళ్ళిన డాక్టర్ ఫైబ్రో స్కాన్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇలా చేంజెస్ అయ్యి అది పూర్తిగా రాయిలాగా అయిపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ లేదా క్యాన్సర్ ఆఫ్ ద లివర్ కింద మారిపోతుంది. అసలు మెయిన్ క్యాన్సర్ ఆఫ్ ద లివర్ దాకా ఫ్యాటీ లివర్ని తీసుకెళ్తున్నది కేవలం మనం మాత్రమే. సో ఇక్కడ ఫ్యాటీ లివర్కి అనేది దీనికంటూ ఏదో మందులు ఉన్నాయి, లేదా లైక్ చెట్ల మందులు ఉన్నాయి, లేదా హోమియోపతిలో మందులు ఉన్నాయి, ఆయుర్వేదిక్లో మందులు ఉన్నాయి, అల్లోపతిలో మందులు ఉన్నాయంటే దయచేసి నమ్మకండి. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి ఇదే చెప్తాను, ఇదే గైడ్ చేస్తాను. ఏదో మెడిసిన్ మీద మాత్రమే డిపెండ్ అయిపోయి మనం శారీరక శ్రమ అండ్ మన సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ ఇవేమీ లేకుండా ఓన్లీ ఏదో లివర్కి ఒక మందు ఉంది, ఒక సర్టన్ మెడికేషన్స్ కొన్నిటికి మాత్రమే ఉంటాయి అంతే తప్ప దీనికి ఫ్యాటీ లివర్ తగ్గించేస్తుంది అని అంటే ఇది కేవలం అపోహ మాత్రమే. ఫ్యాటీ లివర్కి చేయాల్సింది శారీరక శ్రమ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్దర్గా ఇట్ లీడ్స్ టు ద డ్యామేజ్ ఆఫ్ లివర్. సో దాన్నే క్యాన్సర్ ఆఫ్ ద లివర్ ఆర్ సిరోసిస్ ఆఫ్ ద లివర్. అండ్ సిరోసిస్ ఆఫ్ ద లివర్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఒక 2 ప్రధాన కారణాలు చెప్తాను. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్లో ఓన్లీ ఇంతకుముందు ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళల్లో, అండ్ మోడర్నైజేషన్ సివిలైజేషన్ ఎక్కువైపోయి అలాగా కూర్చొని ఉండే వాళ్ళల్లో, ఒక రూమ్కి ఏసీకి అలా పరిమితమైన వాళ్ళల్లో మాత్రమే చాలా రేర్గా కనపడే కంప్లైంట్ నవేడేస్ చాలా మందిలో కనపడుతుంది. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది కూడా అంటూ ఉన్నాము. సో ఇది నవేడేస్ చాలా మందిలో కనపడుతుంది. అందుకే ఈ టాపిక్ ఫ్యాటీ లివర్ మీద ఇంత నేను ప్రామినెంట్గా మీతో మాట్లాడడానికి కారణం. సో ఇట్ లీడ్స్ టు సిరోటిక్ ఆఫ్ ద లివర్. సిరోటిక్ ఆఫ్ ద లివర్ వచ్చింది అని అంటే పేషెంట్కి తెలియదు ఇది సిరోసిస్లోకి వెళ్ళింది, క్యాన్సర్లోకి వెళ్ళింది, లివర్ క్యాన్సర్ వచ్చింది. ఇది ఇంత అవగాహన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎందుకు వస్తుంది, హెపటైటిస్ B/C వైరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్, ఇవి మాత్రం దీనికి ప్రధాన కారణాలు. ఎందుకు డాక్టర్ దగ్గరికి గతంలో
గతంలో మీకు గుర్తుందో లేదో, అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఆలోచిస్తే, అంటే ప్రజెంట్ జనరేషన్ తెలియకపోవచ్చు. అప్పట్లో ఏంటంటే ఒక టెంపుల్లోనో, ఒక క్లబ్బుల్లోనో, కమ్యూనిటీ హాల్లోనో హెచ్బిఎస్ఏసి గురించి ఒక అవగాహన సదస్సు లాగా పెట్టి కాలేయ వ్యాధులు, వీటి నివారణ, వీటిని తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు హెచ్బిఎస్ఏసి అనేది ఒక సర్జరీకి వెళ్ళినప్పుడు మాత్రమే టెస్టులు చేయించుకుంటున్నారు తప్ప అసలు వైరస్ ఉందేమో, ఎలా ఉంది, అసలు మన లివర్ ఎలా ఉంది అనేది పరీక్షలు అయితే అంత డెప్త్లో అయితే హెపటైటిస్ వ్యాక్సిన్ గురించి నవేడేస్ అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరిలో లేదు. సో దట్స్ వాట్ హెపటైటిస్ అనేది, ఈ వైరస్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగా అన్హెల్దీ లివర్ అనేది తయారవుతుంది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింటమ్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కారణము ఎల్లోగా యూరిన్ వచ్చిందనో, లేదా కాళ్ళల్లో నీరు పొంగాయనో, ఫస్ట్ నీరే పొంగుతుంది, కాళ్ళల్లో నీరు వచ్చిందనో, లేదా పొట్టలో నీరు పట్టిందనో, లేదా ఎక్కడో దురదలు పెడుతున్నాయనో, లేదా మగవాళ్ళలో ఛాతీ పెరగడము, ఆడవాళ్ళలో ఛాతీ తగ్గిపోవడము, అండ్ హెయిర్ ఫాల్ రావడము, విపరీతమైన హెయిర్ ఫాల్ రావడము, అండ్ సర్టన్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత ఎరిథిమా నోడోజం అంటాం, ఎక్కడో స్మాల్ ప్యాచ్ లాగా రావడము, ఇలాగా స్కిన్ మీద రావడము, స్కిన్ మీద దురదలు పెట్టడము, ఇవన్నీ కూడాను పొట్ట ఉబ్బిపోవడము, నీరు పట్టేయడము, ఇవన్నీ జరగడం వల్ల ఏదో ఒక్క సింటమ్ పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తే సిరోసిస్ అనేది తెలుస్తుంది. సో దీనిలో కూడా చాలా దశలు ఉంటాయి. 20% మంది సిరోసిస్ తెలిసిన తర్వాత 10 ఏళ్ళు బతుకుతారు, మిగిలిన 20% మంది 5 ఏళ్ళు బతుకుతారు, 50% మంది మాత్రమే 15 ఏళ్ళు బతుకుతారు. సో ఇలాగ కంప్లైంట్ అనేది మోర్టాలిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు అర్లీ డిటెక్షన్, ఇలా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా తెలుసుకోవడం, వెయిట్ పెరిగినప్పుడు బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోవడము, ఇవన్నీ చేసి కరెక్ట్గా ఉంటే ఎక్కడ ఏ స్టేజ్లో ఉందనేది రాకుండా, అంత స్టేజ్లోకి వెళ్ళకుండా అవుతుంది. ఒకవేళ స్టేజ్ మారింది, డాక్టర్స్ చెప్తున్నారు కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేసి దానికి సర్టన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని, మరీ డ్యామేజ్ అయిపోయింది, డాక్టర్స్ వోంట్ అడ్వైజ్ యూ టు గో, ఏది చేయొద్దనే చెప్తారు, నో ట్రాన్స్ప్లాంటేషన్ నథింగ్ అని. సో అంతదాకా భగవంతుడు ఇచ్చిన, నేను ఫైనల్గా మీతో మాట్లాడాలనుకున్న అంశము, ఏదైతే మన శరీరంలో ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉన్నాయో, లైక్ హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, లంగ్స్, ఈవెన్ మన లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడాను ప్రతిదీ కూడాను ప్రతి ఆర్గాన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సపోజ్ ఒక థంబ్కి ప్రాబ్లం అయిందంటే చెయ్యి వాడలేము, ఒక గ్రేట్ టోకి ప్రాబ్లం అయిందంటే కాలు వాడలేము, తలనొప్పి వచ్చిందంటే పనులు చేయలేము. ఇలాగ ఉన్నప్పుడు ఒక లివర్ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, ఎన్నో క్రూషియల్ రోల్ ప్లే చేసే లివర్ ఎలాగైనా వైరస్లు బారిన పడిందా, లేదంటే బిఎంఐ పెరిగిందా, లేదా వెయిట్ ఎక్కువ ఉన్నామా, ఫ్యాటీ లివర్ వచ్చిందా, ఏంటి, ఎంతోమందికి ఫ్యాటీ లివర్ ఉంది. సో ఫ్యాటీ లివర్ అయినా తగ్గించుకోవడానికి శారీరక శ్రమ, సరైన ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్, బయట ఫుడ్స్ తీసుకోకపోవడము, ఎక్కువ డ్రగ్గులు వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, రకరకాల మెడిసిన్స్, ఈవెన్ పారాసిటమాల్ ఆల్సో, ఆస్ప్రిన్ ఆల్సో, యాంటీ ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్స్ అండ్ ఇంకా సర్టన్ మెడికేషన్స్, ఇలాంటివి ఎక్కువ ఇవ్వడము, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికి వారు ఈ కంప్లైంట్ ఎవరిలో అయితే ఫ్యాటీ లివర్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా ఆలోచించండి. మెయిన్ ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్ ఎంతమందిలో ఎక్కువ వస్తుంది అంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళు మరీ అవేర్నెస్ అనేది వాళ్ళు తెలుసుకుని ఫ్యాటీ లివర్ని అశ్రద్ధ చేయకుండా, ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడీమియా ఇలా ఉన్న వాళ్ళు ఫ్యాటీ లివర్ని ఇమ్మీడియట్గా తగ్గించుకొని ఇంత పెద్ద ప్రాబ్లంలోకి పడకుండా ఉంటారని. సో పిల్లలు కానీ పెద్దలు కానీ సరైన రీతిలో బిఎంఐ మెయింటైన్ చేస్తూ, పిల్లలకు కూడా జంక్ ఫుడ్ దూరంగా ఉంచుతూ, అన్నీ కూడాను వండుకున్న ఆహార పదార్థాలు తింటూ, ప్రతిరోజు 1 గంట కేటాయిస్తూ అన్ని ఆర్గాన్స్ని సరిగా కాపాడుకొని, ముఖ్యంగా లివర్ని ప్రొటెక్ట్ చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.